తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి వెళ్తే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. గుంటూరు కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కేసు బుక్ చేసింది. ఆ కేసుకు సంబంధించి అంటే ఒంటరి మహిళలని ఉద్దేశించి ఒంటరి మహిళల ఉన్నటువంటి వాళ్ళ సామాజిక పరిస్థితిని వాలంటీర్లు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అంటూ వాలంటీర్ల మీద ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన అవమానించే వ్యాఖ్యలు చేశారు అనేది వాలంటీర్ల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు బుక్ చేసింది. దానికి పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇవ్వాలని కూడా గుంటూరు కోర్టు ఏదో డెసిషన్ తీసుకున్నట్టుగా వింటున్నాం మనం. అయితే ఒకటి మాత్రం క్లియర్, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు లేపినటువంటి దుమారం అయితే రాజకీయంగా చాలా పెద్ద చర్చనీయాంశమైంది. ఆ రోజుల్లో ఆ పర్టికులర్ అంశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఒక పక్క పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని చంద్రబాబు నాయుడు అదే రకమైన ఉద్దేశంగా ఉన్నటువంటి వ్యాఖ్యలతో సమర్థించటం, రెండో పక్క ప్రభుత్వం వైసీపీ దాన్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విమర్శించటం. రాజకీయంగా మాత్రం దీని మీద విమర్శలు ప్రతి విమర్శలు జరిగినాయి. అయితే వాలంటీర్లు కూడా బయటకు వచ్చి కొన్ని చోట్ల ఆందోళన చేశారు. అది ఆందోళన చేయలేదు, వాళ్ళు చేయించారు అని చెప్పి గవర్నమెంట్ చేయించింది, వైసీపీ పార్టీ చేయించింది అంటూ కూడా విమర్శలు ఉన్నాయి. వీటి నేపథ్యంలో అది అందరూ మర్చిపోయిన టైంలో ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు తోటి మళ్ళీ ఇది అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని చెప్పి ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది సార్. అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసు బుక్ చేసింది, కేసు ఫైల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిస్టమ్ వాలంటీర్ల సిస్టమ్. వాలంటీర్లతోటి మొత్తం రాజకీయ వ్యవస్థని మార్చేయగలం అనేటటువంటి ధీమా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇటీవల సేవారత్న పురస్కారాల సందర్భంగా కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, నా బలం వాలంటీర్లు, నా బలం వైసీపీ పార్టీ నాయకులు కాదు, నాకున్నటువంటి ప్రధాన బలం మీరే మీకు జగనన్నని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి అని చెప్పారు. ఈ క్రమంలో వాలంటీర్ల మీద రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా చాలా ఉన్నాయి. చాలా చోట్ల ముఖ్యంగా ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు కార్యక్రమంలో వాలంటీర్లు వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా కొంత రెవెన్యూ సిస్టమ్ని, మున్సిపల్ సిస్టమ్ని వాడుకొని ఒక కంట్రోల్ చేస్తున్నారు ఈ సిస్టమ్ని, ఈ వ్యవస్థల్ని అని చెప్పి అధికార పక్షం నుంచి మౌనం ఉంటే ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఉన్నాయి. రెండోది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా టార్గెటెడ్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని పరిశీలిస్తోంది. దానికి ఒక సపరేట్ కమిటీ వేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధి బృందం వచ్చి రాష్ట్ర అధికారులతోటి సమావేశమైంది. రాష్ట్ర అధికారులు, ఐఏఎస్ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాలంటీర్లు ప్రభుత్వోద్యోగులు కాదు కాబట్టి వాలంటీర్ల పాత్ర లేకుండా ఉండాలి అని చెప్పి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. అదే సందర్భంలో ప్రభుత్వ టీచర్లని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలన్న నిర్ణయం మీద కూడా చాలా చర్చ జరిగింది. అంటే ఎలక్షనీరింగ్లో భాగంగా ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు కేంద్రంగా గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈరోజు మళ్ళీ అది చాలా కీలకమైనటువంటి భాగం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది వాలంటీర్ వ్యవస్థని, కానీ దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. రాజకీయ పరంగా వాడుకునే క్రమంలో ఏ రకమైనటువంటి ఫలితాలను పొందబోతోందో ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అదే సందర్భంలో వాలంటీర్లు కేవలం సేవా కార్యక్రమాలు, అంటే ప్రభుత్వ పథకాలని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పెన్షన్లు 1వ తారీఖు రోజు పెన్షన్ తీసుకెళ్ళి ఇస్తున్నారు, లేదా ఒక స్పెసిఫైడ్ డేట్ రోజు పెన్షన్లు తీసుకెళ్ళి ఇస్తున్నారు. అంటే పెన్షన్ కోసం పోస్ట్ ఆఫీస్కో, పెన్షన్ కోసం మండల కార్యాలయానికో రావాల్సిన అవసరం లేకుండా ఇది ఒక వినూత్నమైనటువంటి వ్యవస్థగా క్లెయిమ్ చేసుకుంటుంది. ఆ క్లెయిమ్ చేసుకునేటటువంటి క్రమంలో కరోనా టైంలో కూడా వాలంటీర్లు చాలా బాగా పనిచేశారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి ప్రతిపక్షాల విమర్శలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. రాజకీయ అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు వీటన్నిటినీ క్లోజ్గా
అంటే మానిటర్ చేస్తూ క్లోజ్గా వాటి మీద ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మొత్తం ఈ వ్యవస్థనే రాజకీయ వ్యవస్థనే కంట్రోల్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వీటి మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తే దాని మీద కేసుల దాకా వెళ్ళటం, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తమ వ్యవస్థని రాజకీయపరమైనటువంటి విమర్శలు వస్తే దాని మీద కేసులు వెళ్ళటం అది ఆశ్చర్యకరమేం కాదు.